బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలటంతో ఈసారి అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రోజు ఎర్రవెల్లిలో తన ఫామ్ హౌస్ లో ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమైన గులాబీ దళపతి వచ్చే పార్లమెంట్ సెషన్ లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడడమే బీఆర్ఎస్ కర్తవ్యమని, ఆ దిశగా ముందుకు సాగాలని ఎంపీలకు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లందరికీ సీట్లు ఇచ్చి దెబ్బతిన్న బీఆర్ఎస్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా వ్యూహం మార్చనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునే వ్యూహంలో భాగంగా ఈసారి సిట్టింగిల్లో అందరికీ టికెట్లు దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఇంతకు సిట్టింగిల్లో సీటు దక్కించుకునేవారెవరు? గల్లంతయ్యేది ఎవరికి? కొత్తగా లోక్సభ బరిలో దిగే ఛాన్స్ ఎవరికి దక్కబోతోంది? దీనిపై 10 టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, మెజారిటీ సీట్స్ అయితే మార్చబోతోంది ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఎదురు దెబ్బ తగిలిన విషయం అందరికీ తెలిసిందే. ఓటమి గురించి అందరూ చూశారు. ఆ ఓటమి నుండి కొంత పాఠాలు నేర్చుకుని ఇప్పుడు చేంజెస్ అనేవి జరగబోతున్నాయని తెలుస్తోంది. దీనిపై ఏమంటారు? ధనలక్ష్మి, ఈరోజు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మొదటిసారి కేసీఆర్ బయటకు వచ్చి ఒక సమావేశం నిర్వహించారు ఎంపీలతో. అది ఈ నెల 31 నుంచి పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి. ఈ ఎంపీలకి ప్రస్తుతం ఉన్న మోడీ ప్రభుత్వం కానీ ఎంపీలు కానీ వీటికి ఇవే చివరి పార్లమెంట్ సెషన్లు. ఫిబ్రవరి 1న బడ్జెట్ కూడా ఉండబోతుంది. ఈ సమయంలో ఇక చివరి అస్త్రం కాబట్టి తెలంగాణకు రావాల్సిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల కోసం కృష్ణా జలాల వివాదం ఉంది. ఆ వివాదానికి సంబంధించి కూడా పార్లమెంట్లో గట్టిగా ఫైట్ చేయాలని ఎంపీలకు చెప్పారు. అయితే గతంలో మాదిరిగానే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్తో భేటీ అయిన ఎంపీలు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత తొలిసారి కేసీఆర్తో భేటీ అయ్యారు. వాళ్ళు మాట్లాడిన మాటలు కొంతమంది ఎంపీలతో మనం కూడా మాట్లాడాం. కేసీఆర్ పూర్తి ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో 9 స్థానాల్లో దక్కించుకుంది బీఆర్ఎస్ పార్టీ. మొత్తం 17 ఉంటే ఎలాగూ హైదరాబాద్ ఒకటి ఎంఐఎం అడ్డా, అది ఎంఐఎంకు వెళ్ళిపోతుంది. మిగిలిన 16లో 9 దక్కించుకుంది. ఎక్కువ సంఖ్యలో ఎంపీలను గెలుచుకున్న పార్టీ బీఆర్ఎస్. అప్పుడు 9 బీఆర్ఎస్ గెలుచుకుంటే 4 బీజేపీ, 3 కాంగ్రెస్ పరిమితమైంది. ఈసారి కూడా 10 స్థానాలకు తగ్గకుండా దక్కించుకోవాలి. ఇప్పటికే జనంలో కొంత వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీపై. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ మిగిలిన రకరకాల హామీలు కానీ నెరవేరలేదు. కాబట్టి ఆ రకమైన మైండ్ సెట్ జనంలో ఉంది. ఖచ్చితంగా గెలిచి తీరుతాం ఈసారి, కనీసం 10 స్థానాల్లో గెలిచే అవకాశాలు మనకున్నాయి అని కేసీఆర్ వాళ్ళకు చెప్పినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పార్లమెంట్ సెషన్లో పోరాటానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగినప్పటికీ కొంత ఆ సమావేశం తర్వాత కూడా కొంతమంది ఎంపీలు అంటే ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీల్లో కొంతమంది పోటీ చేయడానికి సుముఖంగా కొంతమంది లేరు. మరికొంతమంది వాళ్ళే నిలబడితే గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సామాజిక సమీకరణాలు కానీ వేరే ఏ కారణం వల్ల అయినా వాటిని మార్చాల్సిన అవసరం ఉంది. అలాంటి అంశాలపై కూడా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరితో కూడా కేసీఆర్ ఈరోజు చర్చించారు. ఇప్పటికే పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా 17 పార్లమెంట్ లోక్సభ స్థానాల పరిధిలో ఉన్న ఎంపీలు, ఎంపీ అభ్యర్థులు వీళ్ళందరితో భేటీలు తెలంగాణ భవన్లో పూర్తయ్యాయి. ఇప్పటికే ఈరోజు కేసీఆర్తో భేటీ జరిగింది. రేపటి నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కూడా బీఆర్ఎస్ పార్టీ సమావేశాలు ఎక్కడ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే ఆ సెగ్మెంట్లో రేపటి నుంచి జరగబోతున్నాయి. రేపు ఒక 10 అసెంబ్లీ సెగ్మెంట్లో సమావేశాలు ఉన్నాయి. అంటే మొత్తం ఈ వ్యూహరచన అంతా కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల ఫోకస్గానే ముందుకు వెళ్తున్నారు కేసీఆర్. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే ధనలక్ష్మి, గత 10 ఏళ్లుగా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లుగా దాదాపు 9.5 ఏళ్లుగా కేసీఆర్ సీఎంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు అధికారం కోల్పోయింది పార్టీ. కాబట్టి కొంచెం క్యాడర్లో, నాయకుల్లో అక్కడక్కడ అసంతృప్తులు, ఆవేదన, కొంత ఇబ్బందికర వాతావరణం, కొంతమంది పార్టీలు మారి ఆలోచన చేస్తుండడం, ఇలాంటి అన్ని పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాటన్నిటిని పార్టీ కూడా గుర్తించింది. దానికి విరుగుడుగా రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను అంటే కాంగ్రెస్ కన్నా బీజేపీ కన్నా ఎక్కువ సీట్లను, ఒక్క సీట్ అయినా కనీసం ఎక్కువగా బీఆర్ఎస్ గెలుచుకోగలిగితేనే కార్యకర్తలు, నాయకుల్లో ఒక విశ్వాసం ఉంటుంది. వాళ్ళంతా పార్టీ పట్ల కమిట్మెంట్గా, చిత్తశుద్ధితో పనిచేస్తారు. కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీ స్థానాల్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచన బీఆర్ఎస్ చేస్తుంది. అందులో భాగంగానే ఇదంతా జరుగుతుంది. అయితే ఈసారి కేసీఆర్ మనం అనుకున్నట్టు ఎంపీగా, మెదక్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని చాలామంది భావించారు. అయితే కేసీఆర్ మెదక్ నుంచి ఈసారి పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలోనే ఉండాలి, తెలంగాణ కోసమే పోరాడాలి, తెలంగాణనే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి. అంటే నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మాట మరోలా ఉంది. తెలంగాణ రోల్ మోడల్గా ఉంది. తెలంగాణ మోడల్గా దేశంలోకి వెళ్దాం, జాతీయ రాజకీయాల్లోకి వెళ్దాం, ప్రధానమంత్రి కూడా అవుదాం, ఇలాంటి ఆలోచనలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నేలకు దిగి వచ్చిందని చెప్పొచ్చు.
తెలంగాణలోనే ఉండి తెలంగాణ కేంద్రంగానే రాజకీయాలు చేయాలి, దేశ రాజకీయాలు కొద్ది రోజులు పక్కన పెట్టాలనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లు మనకు స్పష్టమైన సమాచారం అందుతుంది. అంతేకాదు అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ పేరును కూడా మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలనే డిమాండ్ కూడా కొంత నాయకులు కార్యకర్తల నుంచి వచ్చింది. దాని పట్ల కూడా కొంత సానుకూలంగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మొత్తం ఈ పరిణామాలన్నీ కూడా ఈ జరుగుతున్న పరిణామాలన్నీ రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవడం లక్ష్యంగా ముందుకు పోతున్నారు. మెజారిటీ సీట్లు దక్కితేనే బీఆర్ఎస్ పార్టీ రానున్న 5 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడే అవకాశం ఉంటుంది. నాయకులు కార్యకర్తలంతా ఏకతాటిపైకి ఉంటారు, బలంగా వాళ్ళని ముందుకు నడిపించవచ్చని ఒక ఆలోచన చేస్తున్నారు. దాంతో కేసీఆర్ కూడా ఎంపీగా పోటీ చేయట్లేదు. అటు కవిత నిజామాబాద్ ఎంపీగా గతంలో పోటీ చేశారు. కవిత ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. ఈసారి కవితను కూడా ఎంపీగా పోటీ చేయించట్లేదు. ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎమ్మెల్సీగానే ఉండబోతున్నారు. అంటే కవిత కూడా మెదక్ ఎంపీగానే, కేసీఆర్ ఎలాగూ మెదక్ ఎంపీగా పోటీ చేయట్లేదు కాబట్టి మెదక్ బరిలో దిగాలనే ఆలోచనలో కవిత ఉన్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఆ అవకాశం కూడా లేదు. మెదక్ ఎంపీ బరిలో కూడా కవితకు అవకాశం ఉండదు. నిజామాబాద్లో కూడా ఆమె పోటీ చేయట్లేదు. ఎవరు మరి ఇప్పుడు ఎంపీగా పోటీ చేసేది ఎవరు, ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారు, సిట్టింగులు 9 మందిలో ఎవరెవరికి అవకాశం దక్కబోతుంది అంటే 9 మంది సిట్టింగుల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు కాబట్టి అది ఒకటి ఖాళీగా ఉంటుంది. అక్కడ ఎవరు బరిలో దిగుతారు. మిగిలిన 8 స్థానాల్లో 4 సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ అవకాశం దక్కబోతుంది, మరో 4కి అవకాశం లేదు. ఎవరు ఎక్కడి నుంచి బరిలో దిగబోతున్నారో అక్కడ కొత్త ముఖాలు ఎవరెవరు తెరపైకి రాబోతున్నాయి ఏంటి మనం 1 by 1 చూద్దాం. జహీరాబాద్ చూద్దాము. ఫస్ట్లీ మనం చూస్తే అక్కడ సిట్టింగ్ ఎంపీగా బీబీ పాటిల్ ఉన్నారు, ఆయనకే మరోసారి అవకాశం ఇస్తారు అని తెలుస్తోంది. ఏ రీజన్స్ ని బేస్ చేసుకొని మళ్ళీ ఆయనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి 2014లో తొలిసారి గెలిచారు, తర్వాత మళ్ళీ 19లో కూడా 2 సార్లు గెలిచారు. ఇప్పుడు గెలిస్తే ఆయన హ్యాట్రిక్ కొట్టబోయే వ్యక్తిగా మనం చెప్పుకోవాలి. బలమైన సామాజిక సమీకరణాలు అనేది అక్కడ కలిసి వస్తున్నాయి బీబీ పాటిల్కి. ఆయన సామాజిక వర్గం ఓట్లు అక్కడ ఎక్కువగా ఉండడం, కొంత బార్డర్లో కర్ణాటక రాష్ట్రం ఉండడం, ఆ కర్ణాటకకు సంబంధించిన పరిచయాలు కూడా కొంచెం బీబీ పాటిల్కి ఉండడం, కర్ణాటకలో వ్యాపారాలు చేస్తుంటారు ఆయన, అవి కొంత కలిసి వస్తూ ఉంటాయి ఆయనకు. కాబట్టి ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా కారణం వల్ల అంటే బీబీ పాటిల్ పోటీ చేయడానికి విముఖంగా ఉన్నా, లేదంటే చివరి నిమిషంలో సర్వేల్లో ఏమైనా తేడా వచ్చినా కూడా ఇక్కడ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి మొన్న ఎమ్మెల్యేగా బాన్స్వాడలో పోటీ చేయాలనుకున్నారు ఆయన, అప్పుడు అవకాశం దక్కలేదు. ఆయన పేరు కూడా ఒకటి తెరపైకి వస్తున్నప్పటికీ బీబీ పాటిలే ఇక్కడ దాదాపు బరిలో దిగడం ఖాయమైంది. కేటీఆర్ ఎవరైనా నాయకులంతా కూడా ఆయన అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. ఆయనే అక్కడ నుంచి బరిలో దిగబోతున్నారు, సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అక్కడ గత ఎన్నికల్లో ఇంతకుముందు మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు అక్కడ నుంచి. ఆయన మొన్న ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి ఆయన పోటీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా లేదు. అక్కడ సురేష్ షెట్కర్ బరిలో దిగడం దాదాపు ఖాయమైంది కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఖచ్చితంగా గట్టి పోటీ ఉంటుంది. బీబీ పాటిల్ అయితేనే గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయనే ఒక ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీబీ పాటిల్కే మరొకసారి అవకాశం దక్కే ఛాన్స్ ఖచ్చితంగా మనకు అక్కడ జహీరాబాద్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి అక్కడ సిట్టింగ్ ఎంపీగా రంజిత్ రెడ్డి ఉన్నారు, మరోసారి ఆయనకే అవకాశం ఉండబోతోంది. అక్కడ ఏ మార్పులు ఉండట్లేదు అని భావిస్తున్న నేపథ్యంలో ఏ పారామీటర్స్ ఉన్నాయి అనుకోండి? ఖచ్చితంగా ధనలక్ష్మి, చేవెళ్లలో ఆల్రెడీ బీజేపీ ఎంపీ అభ్యర్థి తేలిపోయారు. కొండా విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ నుంచి బరిలో దిగబోతున్నారు. ఆయనపై రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ఆయన్నే మళ్ళీ బరిలో దిగడం దాదాపు ఖాయమైపోయింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు కాబోతున్నారనే చర్చ, ఒక ఆసక్తి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది. ఎందుకంటే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అవుతారనే ఒక చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన కాంగ్రెస్ నేతలతో ఉన్న సంబంధాలు కూడా దానికి అలాంటి చర్చకు దారితీస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి కూడా ఆయన కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మహేందర్ రెడ్డి అవుతారనే ఒక చర్చ ఉంది. దాంతో మహేందర్ రెడ్డి అవుతారా, రంజిత్ రెడ్డి అవుతారా, ఎవరవుతారు కాంగ్రెస్ అభ్యర్థి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. అయితే ఇక్కడ రంజిత్ రెడ్డికి మాత్రం లైన్ క్లియర్ అయింది బీఆర్ఎస్ పార్టీ పరంగా. ఆయన్నే మళ్ళీ బరిలోకి దింపడం దాదాపు ఖాయమైంది. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆడ బలమైన పోటీదారిగా ఉండబోతున్నారు. గతంలో ఆయన ఒకసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 2014లో గెలిచారు. ఆ తర్వాత 2019లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి అక్కడ పోటీ చేయబోతున్నారు. అట్లా 3 పార్టీల్లో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనకి రంజిత్ రెడ్డికి మధ్య అక్కడ ఒక రకంగా వార్ నడుస్తుంది. 2-3 రోజుల క్రితం రంజిత్ రెడ్డిపై విశ్వేశ్వరరెడ్డి కేసు కూడా పెట్టారు. అంటే వాళ్ళిద్దరూ దాదాపు అభ్యర్థులు అవుతారు. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి అభ్యర్థి అయితే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉంటారా, ఏదైనా ఈక్వేషన్స్తో ఆయన కాంగ్రెస్ వైపు వెళ్తారా అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అయితే బీఆర్ఎస్ నుంచి మాత్రం సిట్టింగ్ ఎంపీగా ఆయనకు లైన్ క్లియర్ అయితే బీఆర్ఎస్ పార్టీ చేసింది. అభ్యర్థి ఎవరు అవుతారనేది మనం చూడాలి. కాంగ్రెస్ అభ్యర్థి తేలేంత వరకు కూడా ఈ అనుమానాలు అయితే ఉంటూనే ఉంటాయి ఈ స్థానంలో. అవును. ఇక మహబూబాబాద్ లో చూస్తే
మాలోతు కవిత సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, మరోసారి ఆవిడకే అవకాశం ఇవ్వబోతున్నారు అని తెలుస్తోంది. ఆవిడనే ఉంచడం వెనక రీజన్స్ ఏముండాలి? ఖచ్చితంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక బలమైన నియోజకవర్గంగా మహబూబాబాద్ మారింది లోక్సభ స్థానం. ఎందుకంటే 2014లో సీతారాం నాయక్ అప్పుడు ఎంపీగా గెలిచారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత కవిత కూడా సిట్టింగ్ ఎంపీని కాదని కవితకు టికెట్ ఇచ్చారు, కవిత కూడా గెలిచారు. ఇప్పుడు మాత్రం మహబూబాబాద్ స్థానంలో కొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచారు. మొన్న కాంగ్రెస్ పార్టీ బలాన్ని, తన బలమైన ఆధిక్యతను, స్పష్టమైన ఆధిక్యతను చాటుకుంది. కాబట్టి ఇక్కడ టఫ్ ఈసారి కవిత ఖచ్చితంగా టఫ్ టాస్క్ కాబోతుంది. అయితే కవిత కంటే మెరుగైన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ, అది ఎస్టీ నియోజకవర్గం కాబట్టి ఎస్టీ సామాజిక వర్గంలో కవిత కన్నా బలమైన అభ్యర్థి ఎవరు లేరు. దాంతో కవితకే మరొకసారి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. కవిత కూడా రాజకీయంగా కూడా రెడ్డి నాయక్ కవిత ఫాదర్, ఆయన మొన్న ఎమ్మెల్యేగా డోర్నకల్ నుంచి ఓడిపోయారు, ఆయన మాజీ మంత్రి కూడా. ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ, కవితకున్న పరిచయాలు కానీ, కవిత అయితేనే ఇక్కడ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీకి పెద్దగా ప్రభావం ఇక్కడ బీజేపీ చూపదు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు కాబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ. అవును. ఇక ఖమ్మం చూస్తే, ఖమ్మం నియోజకవర్గం ఇప్పుడు చాలా హాట్ సీట్ అనుకోవాలి. ఇట్లాంటి ప్లేస్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఆయన సిట్టింగ్ ఎంపీ, ఆయనకే మరోసారి అవకాశం దక్కబోతోంది అని తెలుస్తోంది. సో ఖమ్మంలో కూడా బీజేపీ పెద్దగా ప్రభావం చూపించలేదు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూపలేదు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి పెద్దగా హోప్ లేని ఒక నియోజకవర్గం ఖమ్మం. అవును, ఇక్కడ కేవలం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే పోటీ ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం స్థానాలు గెలుచుకుంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని స్థానాలు కూడా కాంగ్రెసే గెలుచుకుంది. మొదటి ఎన్నికల్లో 7 ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది పోటీ. నామా నాగేశ్వరరావు చాలా సీనియర్ నాయకుడు, గత ఎన్నికల్లో గెలిచారు. అంతకుముందు కూడా ఆయనకు రాజకీయ అనుభవం కూడా ఉంది. టీడీపీ నుంచి కూడా ఎంపీగా పనిచేశారు, ఎంపీగా ఉన్నారు. మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరవుతారు అనేది కూడా చాలా కీ ఫ్యాక్టర్ కాబోతుంది. ఎందుకంటే సోనియా గాంధీని ఖమ్మం బరిలో దింపాలనే ఒక ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సోనియా కాదంటే రేణుకా చౌదరి మాజీ ఎంపీ ఇక్కడ నుంచి ఖమ్మం నుంచే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు, మంత్రిగా ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, ఆయన మంత్రిగా ఉన్నారు ఖమ్మం నుంచి. ఆయన కుమారుడు యుగంధర్ కూడా అక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీది. అటు మళ్ళీ బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన సతీమణి కూడా అక్కడ టికెట్ ఆశిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్ ఖమ్మం, అంటే వాళ్ళ ఈక్వేషన్లో. ఎందుకంటే మొన్న వచ్చిన ఓట్ల పరంగా చూసుకున్నా అక్కడ ఉన్న నాయకులు చాలా బలమైన నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. గతంలో బీఆర్ఎస్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో చేరిపోయారు. కాబట్టి కాంగ్రెస్లో చాలా టఫ్ పోటీ ఉంది. నామా నాగేశ్వరరావు కూడా బలమైన సామాజిక నేపథ్యం ఉంది, సామాజిక వర్గం ఉంది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరవుతారన్న దాన్ని బట్టి నామా నాగేశ్వరరావు పోటీ ఏ మేరకు ఇవ్వగలుగుతారనేది మనం చూడొచ్చు. నామా నాగేశ్వరరావు ఇక్కడ సిట్టింగ్ ఎంపీ, ఆయనకు మరోసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ దాదాపు ఖాయమైపోయిందని చెప్పొచ్చు. ఓకే, ఇక పెద్దపల్లి నియోజకవర్గం, అక్కడ కొంత మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది, ఏమంటారు? పెద్దపల్లిలో కూడా నేత కాని సామాజిక వర్గానికి చెందిన నాయకుడు వెంకటేష్ నేత గతంలో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా. అక్కడ ఓడిపోయిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా బరిలో దిగారు, ఎంపీ గెలిచారు కూడా. ఆయన బలమైన నాయకుడే పెద్దపల్లి నియోజకవర్గంలో. అయితే పెద్దపల్లిలో కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఖమ్మం లాగే ఆ పరిధిలో కూడా దాదాపు మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి వెంకటేష్ నేత కంటే కొప్పుల ఈశ్వర్ బలమైన అభ్యర్థి అవుతారని బీఆర్ఎస్ పార్టీ ఒక అంచనా వేస్తుంది. ఎందుకంటే కొప్పుల ఈశ్వర్ దాదాపు వెంకటేష్ నేత ఈ మధ్య కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. కొప్పుల ఈశ్వర్ దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో ఉన్నారు. ముఖ్యంగా కోల్బెల్ట్ ప్రాంతంలో కొప్పుల ఈశ్వర్కి పరిచయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కోల్బెల్టే పెద్దపల్లి లోక్సభ పరిధిలో ఎక్కువ విస్తరించి ఉంది. దాదాపు అక్కడ ఆ పరిధిలోనే అన్ని నియోజకవర్గాలు వస్తాయి కాబట్టి కొప్పుల ఈశ్వర్ని బరిలో దింపే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇద్దరిలో ఎవరు అవుతారనేది చివరి నిమిషం వరకు మనం చెప్పలేం. కొప్పుల ఈశ్వర్ అయినా వెంకటేష్ నేత అయినా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ దక్కబోతుంది. ఎస్, మెదక్ నియోజకవర్గం ఇందాకే మనం మాట్లాడుకున్నాం, అక్కడ మార్పులు జరగబోతున్నాయని. సో అంటే మార్పులు అని కాదు, కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి అక్కడ ఎంపీ స్థానంలో కొత్త అభ్యర్థి రావాలి. ఆ కొత్త అభ్యర్థి ఎవరు కావాలి అంటే కేసీఆర్ వస్తారని ముందు అనుకున్నాం. కేసీఆర్ పోటీ చేయట్లేదు. ఆ స్థానాన్ని కవిత పోటీ చేయడానికి కూడా కేసీఆర్ కూతురు ఆమె కూడా ఆశించింది. కవితను కూడా బరిలో దింపాలనే ఆలోచన బీఆర్ఎస్కి లేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ కొత్తగా 2 అభ్యర్థులు తెరపైకి వస్తున్నారు. ఆ ఇద్దరిలో ప్రధానంగా గతంలో సిద్దిపేట కలెక్టర్గా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు వెంకట్రామరెడ్డి. వెంకట్రామరెడ్డి ప్రధానంగా అక్కడ తెరపైకి వస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామరెడ్డి అభ్యర్థి అవుతారని. అదేవిధంగా వంటియర్ ప్రతాప్ రెడ్డి, ఈయన గజ్వేల్ నియోజకవర్గం నుంచి గతంలో కేసీఆర్ పై పోటీ చేసి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. చాలా బలమైన నాయకుడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మెదక్ లోక్సభ స్థానంలో బరిలో దిగే అవకాశం ఉంది. ఎవరు దిగినా గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం తెలంగాణలో ఉన్న 17 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా
బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లో కూడా చాలా ఎక్కువ స్థానాలు దక్కించుకున్న నియోజకవర్గం మెదక్ లోక్సభే కాబట్టి ఇక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నుంచి బీజేపీ నుంచి కూడా బలమైన అభ్యర్థి రఘునందన్ రావు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన మెదక్ ఎంపీ కాబోతున్నారు, ఎంపీ అభ్యర్థి కాబోతున్నారు. కాబట్టి బలమైన పోటీదారు ఉంటారు. కాంగ్రెస్ నుంచి ఎవరు దిగుతారు అనేది మనం వేచి చూడాలి. జగ్గారెడ్డి లేదంటే విజయశాంతి ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. ఎవరైనా వీళ్ళిద్దరిలో ఎవరు నిలబడ్డా కూడా బలమైన అభ్యర్థిగా ఖచ్చితంగా ఉండబోతున్నారు. ఓకే, మహబూబ్ నగర్ నియోజకవర్గం మనం నెక్స్ట్ చూస్తే అక్కడ కూడా సిట్టింగ్ ఎంపీని మార్చి మరొకరు ఉండబోతున్నారని తెలుస్తోంది. ఏ సమీకరణాలను బేస్ చేసుకున్నాను ఇక్కడ ఖచ్చితంగా మన్య శ్రీనివాస్ రెడ్డి గత ఎన్నికల ముందే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పుడు ఆ పార్టీ మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది గత ఎన్నికల్లో. కాబట్టి అక్కడ బలంగా ఎమ్మెల్యేలు అంతా బలంగా ఉన్నారు, పార్టీ బలంగా ఉంది. ఆ సమయంలో వచ్చి నిలబడ్డారు కాబట్టి ఆయనకు పెద్దగా పరిచయాలు లేకపోయినా ఈజీగా గెలవగలిగారు. అయితే ఇప్పుడు వాతావరణం అలా లేదు. మహబూబ్ నగర్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు మహబూబ్ నగర్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే లోక్సభ స్థానాల్లో ఒక స్థానంగా ఆ పార్టీ అంచనా వేస్తుంది. కాబట్టి ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలో దింపితే తప్ప బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు లేవు. అందుకని ఖచ్చితంగా ఇక్కడ అభ్యర్థి మార్పు అనేది అనివార్యం అయిపోయింది. అభ్యర్థిని మార్చి ఇక్కడ నుంచి శ్రీనివాస్ గౌడ్ ఆ వెంకటేశ్వర రెడ్డి ఇద్దరు మొన్నటి ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోయారు. మహబూబ్ నగర్ నుంచి శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయారు, వెంకటేశ్వర రెడ్డి దేవరకద్ర నుంచి ఓడిపోయారు ఎమ్మెల్యేగా పోటీ చేసి. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాలు కానీ జిల్లాలో అందరి నేతలతో ఉన్న సంబంధాలు కానీ వీళ్ళిద్దరికి కొంచెం అడ్వాంటేజ్ ఉండబోతున్నాయి. శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ సంఘం నేతగా కూడా చాలా అందరికీ పరిచయం కాబట్టి శ్రీనివాస్ గౌడ్ వైపే కొంత ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. అయితే మహబూబ్ నగర్ అనేది కొంచెం రెడ్డి సామాజిక వర్గానికి బలమైన నియోజకవర్గం. అక్కడ డీకే అర్ణ బీజేపీ నుంచి బరిలో దిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటు వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గమే కాబట్టి ఇక్కడ అదే ఈక్వేషన్లో ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డికి ఇస్తారా, లేకుంటే ఆ రెండు పార్టీలు రెడ్డి సామాజిక వర్గాన్ని బరిలో దింపుతున్నాయి కాబట్టి బీసీ సామాజిక వర్గం నుంచి శ్రీనివాస్ గౌడ్ని బరిలో దింపుతారా అనేది మనం వేచి చూడాలి. ఓకే, నెక్స్ట్ వరంగల్ నియోజకవర్గం అక్కడ కూడా మార్పు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఏ అంశాలను బేస్ చేసుకున్నాను? వరంగల్లో వరుసగా ఒక ఉప ఎన్నికల్లో ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో కూడా పస్నూరి దయాకర్ అక్కడ ఎంపీగా గెలిచారు. భారీ మెజార్టీ, దాదాపు 3-4 లక్షల మెజార్టీతో గెలిచారు. కానీ ఇప్పుడు వాతావరణం అలా లేదు. అక్కడ కూడా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వరంగల్లో కూడా గట్టి పోటీ ఉండబోతుంది. అటు బీజేపీ కూడా కొంత వరంగల్ అర్బన్ ప్రాంతంలో కొంత ఓట్ బ్యాంక్ బీజేపీకి కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ అభ్యర్థి ఇప్పుడు రాజయ్య అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొన్నటి వరకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన టికెట్ రాలేదు. రాకపోయినా ఆయన స్థానంలో కడియం శ్రీహరి గెలిచారు. అంటే అక్కడ పూర్తిగా సహకరించారు. రాజయ్యకు కొంత కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు పనిచేశారు. వైద్య నిపుణుడు కూడా, ఆయన వైద్యుడిగా కూడా గుర్తింపు ఉంది. ఆ పరిచయాలన్నీ కొంచెం కలిసి వస్తాయని భావిస్తున్నారు. బలమైన సామాజిక వర్గం ఆయన వెంట ఉంది. ఎంఆర్పీఎస్ ఉద్యమాల్లో చాలా చురుగ్గా పనిచేసిన వ్యక్తిగా రాజయ్య ఉన్నారు కాబట్టి ఆ అవకాశం కూడా, అది కూడా కలిసి వచ్చే అవకాశంగా చూస్తున్నారు. అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ధనలక్ష్మి ఇక్కడ నుంచి మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను బీజేపీ బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన బరిలోకి దిగితే ఖచ్చితంగా రాజయ్యనే గట్టి పోటీదారు అవుతారు. రాజయ్యనే బరిలో దింపే అవకాశం ఉంది. మందకృష్ణ మాదిగకి రాజయ్యకి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య ఫైట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఓకే, నెక్స్ట్ నాగర్ కర్నూలు, అక్కడ కూడా ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి, ఎటువంటి సమీకరణాలు ఉండబోతున్నాయి? నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుపు మొదటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే నాగర్ కర్నూలుగానే భావిస్తుంది. ఎందుకంటే నాగర్ కర్నూలులో ఆ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ చాలా దూరంగా ఉండిపోయింది. అక్కడ బీజేపీ కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. కాబట్టి అక్కడ సిట్టింగ్ ఎంపీ రాములు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అచ్చంపేట నుంచి అవకాశం రాలేదు. అయితే ఈసారి రాములు కాకుండా అచ్చంపేట ఎన్నికల్లో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన గువ్వల బాలరాజు కొంచెం యువకుడు, ఆయనకు అవకాశం ఇద్దాం, కొత్త అభ్యర్థి అవుతారు అంటే ఒకటే ధనలక్ష్మి, గత ఎన్నికల్లో సిట్టింగ్లందరికీ అవకాశం ఇచ్చి దెబ్బతిన్నాం, ఈసారి కొంత సిట్టింగ్లను మారిస్తే బాగుంటుందేమో, అలాంటి ఆలోచనతో జరుగుతున్న మార్పుగానే నాగర్ కర్నూలు చూడాలి. మిగిలిన నియోజకవర్గాల్లో రకరకాల సమీకరణాలు ఉన్నా ఇక్కడ మాత్రం పాత అభ్యర్థిని పక్కన పెట్టి కొత్త అభ్యర్థిని బరిలో దింపుదాం అనే ఒక ఆలోచన బీఆర్ఎస్ పార్టీలో మనకు కనిపిస్తుంది. చూడాలి ఎందుకంటే రాములు కూడా చాలా వివాద రహితుడు, చాలా మంచి వ్యక్తిగా ఆయనకు పేరుంది. కొంచెం అచ్చంపేట నుంచి మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న గువ్వాల బాలరాజు కొంత వివాదాస్పద వ్యక్తి. అలాంటి వ్యక్తికి మళ్ళీ టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది చెప్పలేం. కాబట్టి ఇద్దరిలో చివరి వరకు ఎవరికి టికెట్ దక్కబోతుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇక కరీంనగర్ నియోజకవర్గం చూద్దాం.
కరీంనగర్ చాలా కీలకమైన నియోజకవర్గం. అక్కడ నుంచి బండి సంజయ్ బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్ళీ ఆయనే బరిలో దిగబోతున్నారు. ఆల్రెడీ ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు అక్కడ నుంచి. ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ బలంగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి కనిపించట్లేదు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కరీంనగర్ బరిలో దింపుతారనే ప్రచారం జరుగుతుంది. లేదంటే ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్నారు, ఆయనను కూడా కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఏదేమైనా అక్కడ వినోద్ కుమార్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఒకసారి ఓడిపోయారు, ఒకసారి అంతకుముందు గెలిచారు. కాబట్టి మళ్ళీ ఆయన బరిలో దిగే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన కాకుండా ఇంకెవరైనా బరిలో దిగే అవకాశం ఉందంటే అది కేటీఆర్ కూడా ఆయన సొంత నియోజకవర్గం అవుతుంది ఇది. ఒకవేళ పార్లమెంటు బరిలో కేటీఆర్ దిగాలనుకుంటే మల్కాజ్గిరి లేదా కరీంనగర్ బరిలో దిగే అవకాశాలు అయితే ఉన్నాయి. వాటిని ఇప్పుడు కొట్టి పారేయలేం. ఎందుకంటే కవిత, కేసీఆర్ ఇద్దరు మాత్రం పోటీ చేయట్లేదు. పోటీ చేస్తే ఆ ఫ్యామిలీ నుంచి కేటీఆర్ ఒక్కరే పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన పోటీ చేయడానికి కరీంనగర్ కూడా అవకాశం ఒకటి ఉంది. వినోద్ కుమార్ లేదా ఇక్కడ కేటీఆర్ బరిలో దిగాలంటే కేటీఆర్ బరిలో దిగొచ్చు, లేదంటే వినోద్ కుమారే మాజీ ఎంపీ కూడా ఆయనకే మరోసారి అవకాశం దక్కబోతుంది. ఓకే, నెక్స్ట్ ఆదిలాబాద్ నియోజకవర్గం, అక్కడ కూడా మార్పులు ఉండబోతున్నట్టు. అక్కడ కూడా సోయం బాబురావు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇప్పుడు ఎంపీగా. ఆయన మళ్ళీ బరిలో దిగబోతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు సిట్టింగ్ ఎంపీగా ఉన్న నగేష్. ఈసారి అక్కడ ఆత్రం సక్కు, మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వలేదు. అప్పుడే ఆయనకు హామీ ఇచ్చారు ఎంపీగా అవకాశం ఇస్తామని. కాబట్టి ఆత్రం సక్కు ఈసారి అక్కడ అభ్యర్థి కాబోతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన నగేష్కి ఈసారి అవకాశం లేకుండా పోయింది. ఆత్రం సక్కే అక్కడ అభ్యర్థి. ఓకే, ఇక మల్కాజ్గిరి నియోజకవర్గం నెక్స్ట్ ఓకే, ఫస్ట్ మనం నిజామాబాద్ చూద్దాము. ముందుగా నిజామాబాద్ గత ఎన్నికల్లో పోటీ చేసిన కవితకి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఆమెకు నో ఛాన్స్ ఈసారి. అక్కడ ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నారు, ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మళ్ళీ పోటీ చేయబోతున్నారు. అక్కడ నుంచి మొదటి ఎన్నికల్లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన జీవన్ రెడ్డి పేరు ప్రధానంగా అక్కడ తెరపైకి వస్తుంది. యువకుడు, కొంత అందరితో సంబంధాలు ఉన్న వ్యక్తిగా జీవన్ రెడ్డి అక్కడ మొదటి పేరుగా పరిశీలనలో ఉంది. అదేవిధంగా మొన్న ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్ధన్, ఆయన బీసీ సామాజిక వర్గం అవుతారు, జీవన్ రెడ్డి సామాజిక వర్గం అవుతారు. ఆ ఈక్వేషన్లో ఏమైనా చూస్తే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఛాన్స్ ఉంటుంది. లేదంటే మాత్రం ఇక్కడ జీవన్ రెడ్డి అభ్యర్థి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మల్కాజ్గిరి నియోజకవర్గం చూద్దాం. అక్కడ మార్పులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మరో రాజశేఖర రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడ నుంచి రేవంత్ రెడ్డి అప్పుడు ఎంపీగా గెలిచారు, రాజశేఖర రెడ్డి ఓడిపోయారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం అది, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఖచ్చితంగా ఆయన లోక్సభ స్థానాన్ని ఆయన గెలిపించుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఆయనకి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే నియోజకవర్గం మల్కాజ్గిరి. కాబట్టి ఇక్కడ నుంచి బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అవసరమైతే కేటీఆర్ ఇక్కడ బరిలో దిగుతారనే ఒక చర్చ కూడా ఉంది. మల్కాజ్గిరి లేదా కరీంనగర్లో కేటీఆర్ కూడా బరిలో దిగే ఆలోచన చేస్తున్నారు. చివరి నిమిషంలో తేలబోతుంది. అయితే ఈసారి మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఆయన పోటీ చేసే అవకాశం లేదు. మనకు తెలుసు మంత్రి మల్లారెడ్డి, ఆయన కూడా మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచారు మొన్నటి ఎన్నికల్లో. ఆయన కూడా తాను మళ్ళీ పోటీ చేస్తాను ఎంపీగా అని కూడా అంటున్నారు. గతంలో ఆయన ఎంపీగా కూడా పోటీ చేశారు. అయితే ఆయనను బరిలో దింపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థిగా ప్రధానంగా తెరపైకి వస్తున్న వ్యక్తులు షంబీపూర్ రాజు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన పేరు పరిశీలనలో ఉంది. అదేవిధంగా బొంతు రామ్మోహన్ మొన్నటి వరకు మేయర్గా పనిచేశారు, హైదరాబాద్ మేయర్గా. అన్ని పరిచయాలంతా హైదరాబాద్ పరంగా అందరికీ నోటెడ్ పర్సనాలిటీగా రామ్మోహన్ కూడా చెప్పుకోవచ్చు. రామ్మోహన్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. వీరిద్దరు కాదంటే ఇక్కడ నుంచి కేటీఆర్ఏ బరిలో దిగే అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తుంది. లేదంటే ఒక ఆంధ్ర బేస్డ్ ఒక పొలిటీషియన్ని కూడా ఇక్కడ పరిశీలిస్తున్నారు. ఆయన ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో లేరు ప్రస్తుతానికి, ఆయన పార్టీలో చేరితే ఆయనను కూడా ఇక్కడ బరిలో దింపే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఒక రిటైర్డ్ అధికారి, ఆయన రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నారు. ఆయనతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లయితే సమాచారం ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరి పేర్లు ప్రధానంగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సికింద్రాబాద్ నియోజకవర్గం చూద్దాం. సికింద్రాబాద్ గత ఎన్నికల్లో తలసాని సాయి కిరణ్ పోటీ చేశారు. ఈసారి దాదాపు సాయి కిరణ్కి అవకాశం ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆయన గత ఎన్నికల్లోనే చాలా అనుకూల అంశాలు ఉన్న సందర్భంగానే ఆయన అక్కడ ఓడిపోయారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ పార్టీ కొంత ఓట్ బ్యాంక్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ ఒకటి. అక్కడ అంతకుముందు దత్తాత్రేయ గెలిచారు, తర్వాత కిషన్ రెడ్డి గెలిచారు. అలా వరుసగా బీజేపీ గెలుస్తూ వస్తున్న నియోజకవర్గం. అక్కడ నుంచి రావుల శ్రీధర్ రెడ్డి, ఈయన కూడా బీజేపీలోనే గతంలో పనిచేశారు. కిషన్ రెడ్డికి చాలా సన్నిహితుడిగా కూడా ఉన్నారు. అంటే కిషన్ రెడ్డి సన్నిహితుడినే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయనపై పోటీకి పెట్టబోతుందని చెప్పుకోవచ్చు. శ్రీధర్ రెడ్డికి అటు బీజేపీలో ఉన్న పరిచయాలు కానీ ఇటు బీఆర్ఎస్లో ఉన్న పరిచయాలు రెండూ కలిసి వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అయినా కాబట్టి ఇక్కడ ఉన్న పరిచయాలు ఇవన్నీ కూడా కొంత కలిసి వస్తాయని అంచనాలో ఉంది. శ్రీధర్ రెడ్డి పేరే ఇక్కడ పరిశీలనలో ఉంది. ఒకవేళ బీసీ సామాజిక వర్గం మొత్తం ఓవరాల్గా ధనలక్ష్మి
17 స్థానాల్లో ఎక్కడెక్కడ ఓసీలకు ఇచ్చారు, ఎక్కడెక్కడ బీసీలకు ఇచ్చారు, ఈ లెక్కలన్నీ చివరిలో తీయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఈక్వేషన్స్లో ఏమన్నా బీసీకి ఇవ్వాల్సి వస్తే మాత్రం మళ్ళీ అనివార్యంగా తలసాని సాయి కిరణ్ అక్కడ ఆప్షన్ అవుతారు. లేదంటే మాత్రం ఖచ్చితంగా రావుల శ్రీధర్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి అవుతారు. సాయి కిరణ్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు ఆయన మాజీ మంత్రిగా ఇంతకుముందు పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ అనేది ఖచ్చితంగా ఆయన కుమారుడు కలిసి వస్తుందని అంచనా ఉంది. అయితే ఈసారి ఫ్యామిలీ రాజకీయాలనేవి కొంచెం పక్కన పెట్టాలన్న ఆలోచన బీఆర్ఎస్ చేస్తుంది. గతంలో ఆ ఫ్యామిలీ పాలిటిక్స్ పై కూడా చాలా విమర్శలు వచ్చాయి. కాబట్టి తండ్రికి కుమారుడికి ఇలా టికెట్లు ఇచ్చే సంప్రదాయాన్ని పక్కన పెట్టాలన్న ఆలోచనలో ఉంది. కాబట్టి తలసాని సాయి కిరణ్కి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ నల్గొండ నియోజకవర్గం, అక్కడ కూడా మార్పు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఏ అంశాలను? గత ఎన్నికల్లో వేమిరెడ్డి నరసింహారెడ్డి మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఆయన కూడా ఎన్నికల ముందు వచ్చారు, అక్కడ నిలబడ్డారు. అప్పుడు ఆ సందర్భంగా గట్టి పోటీ ఇచ్చారు. అప్పుడు ఎమ్మెల్యేలంతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. నల్గొండ, భువనగిరి రెండిట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మెజారిటీ ఓట్లు వచ్చాయి. కాబట్టి చాలా టఫ్ ఫైట్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి అందరికీ తెలిసిన వ్యక్తి, కొంచెం బలమైన అభ్యర్థిని బరిలో దింపాలనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ నుంచి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన భువనగిరి ఎమ్మెల్యేగా ఓడిపోయిన పైల శేఖర్ రెడ్డి పేరు ప్రధానంగా ఇక్కడ తెరపైకి వస్తుంది. పైల శేఖర్ రెడ్డినే బరిలో దింపే ఆలోచనలే ఉంది. అయితే అక్కడ నాగార్జున సాగర్ నుంచి మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఆశించారు. అంతకుముందు ఇబ్రహీంపట్నం నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన మన ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ వైఫ్ వాళ్ళ ఫాదర్, అంటే అల్లు అర్జున్ మామ అవుతారు. ఆయన పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. వీళ్ళిద్దరిలో ఒకరికి అక్కడ నుంచి బరిలో దింపే అవకాశం మనకు కనిపిస్తుంది. భువనగిరి నియోజకవర్గం, మొన్నటి ఎన్నికల్లో బూర నర్సయ్య గౌడ్ 2014లో ఆయన అక్కడ నుంచి గెలిచారు. బీఆర్ఎస్ నుంచి 19లో ఓడిపోయారు. ఆయన ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడ కొత్త అభ్యర్థిని అనివార్యంగా బీఆర్ఎస్ పార్టీ వెతుక్కోవాల్సిన పరిస్థితి. అక్కడ కొత్తగా తెరపైకి వస్తున్నారు గుత్తా అమిత్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్గా ఉన్నారు. ఆయన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి, ఆయన పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే రెడ్డి బీసీ సామాజిక సమీకరణాల లెక్కలు ఉంటాయి. కాబట్టి అందులో బాలరాజు యాదవ్ కూడా ప్రధానంగా యాదవ సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం. మొన్నటి ఎన్నికల్లో కూడా అక్కడ బీసీలకు టికెట్ ఇవ్వాలి ఆ నియోజకవర్గంలోనే ఒక చర్చ కూడా కొంత జరిగింది. భువనగిరి ప్రాంతంలో రెడ్డిలకే ప్రాధాన్యత ఇస్తుంటారు అని ఒక చర్చ జరుగుతుంది అన్ని పార్టీల్లో. కాబట్టి బూర నర్సయ్య గౌడ్ అక్కడ బీసీ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ యాదవ్ అభ్యర్థిని బరిలో దింపితే ఎలా ఉంటుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఓకే, హైదరాబాద్ నియోజకవర్గం, హైదరాబాద్ అనేది పెద్దగా ఏ పార్టీ కూడా, అంటే ఈసారి కొంత బీజేపీ దీన్ని చాలా సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎంఐఎం ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. కాబట్టి బీజేపీ అక్కడ రాజా సింగ్ని కానీ ఇంకెవరైనా బలమైన అభ్యర్థి, భగవంతరావు ఇంతకుముందు పోటీ చేశారు, ఈసారి రాజా సింగ్ని బరిలో దింపి ఒక ప్రయోగం చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. అలాంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ఈ స్థానంపై ఫోకస్ చేయలేదు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఈసారి కూడా మరొకసారి బరిలోకి ఆయన్ని దిగే అవకాశం మనకు కనిపిస్తుంది. శ్రీకాంత్, చూడాలి. హైదరాబాద్ నియోజకవర్గం అనేది పెద్దగా ఏ పార్టీకి దాన్ని అంతగా పట్టించుకోదు. బీఆర్ఎస్ కూడా ఈసారి కూడా అక్కడ నామమాత్రం పోటీయే, నామమాత్రం అభ్యర్థిని ఎవరో ఒకరిని బరిలో దింపే అవకాశమే మనకు కనిపిస్తుంది. ధనలక్ష్మి, అయితే ఓవరాల్ గా చూస్తే కళ్యాణ్ ఒక 5-6 ప్లేసెస్ లో తప్పించి మెజారిటీ చేంజెస్ అయితే బీఆర్ఎస్ చేసేందుకు సిద్ధమైంది అని తెలుస్తోంది. గెలుపు లక్ష్యంగా అది కూడా 10కి మించిన సీట్లే రావాలి అన్న టార్గెట్ గా పెట్టుకొని మరి బీఆర్ఎస్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ మార్పులు అనేవి చాలా కీలకంగా ఉండబోతున్నట్టు అర్థమవుతోంది మనకి. అంటే ధనలక్ష్మి, గత అసెంబ్లీ ఎన్నికల్లో మార్పులు చేయకపోవడం వల్లే, సిట్టింగ్లు అందరికీ టికెట్లు ఇవ్వడం వల్లే ఒక 10-15 మందిని మార్చుంటే అధికారంలోకి వచ్చేవాళ్ళం. అలా మార్చకపోవడం వల్లే అధికారం కోల్పోయాం. అంటే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత ప్రభుత్వంపై పడింది, దానివల్ల అధికారం కోల్పోయామని ఒక ఫీడ్బ్యాక్ బీఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయి నుంచి వచ్చింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా అంటే సిట్టింగ్లందరికీ ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకోకుండా అవసరమైన మేర ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ మార్చడానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమై ఉంది. అయితే ఈసారి మెజారిటీ స్థానాలను కనీసం గతంలో 9 ఉన్నాయి, ఆ 9 కాపాడుకున్నా, కనీసం ఆ 9ని కాపాడుకున్నా కూడా తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ పార్టీకి బలం ఉంది, ఉనికి ఉంది అని చాటుకోవచ్చు. అదే సమయంలో అధికార పక్షాన్ని ఎదుర్కొన్న ఫీలింగ్ కూడా కార్యకర్తలకు, నాయకులకు ఇవ్వచ్చు. పార్టీ ఇంకా ముందు ముందు బలోపేతం అవుతుందని ఒక భరోసా ఇవ్వచ్చు. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఇవన్నీ ఉంటాయి. వాటన్నింటినీ నాయకులు, కార్యకర్తలు బలంగా ఎదుర్కోవడానికి లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించడమే ఒక టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది. అందులో భాగంగానే కేసీఆర్ కూడా రంగంలోకి దిగారు. ఈరోజు ఎంపీలతో భేటీ అయ్యారు. అదే సమయంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అనేది, అంటే కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఈ ప్రాంతాలు, ఆదిలాబాద్ ప్రాంతాలు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ
పార్టీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. ఉత్తర తెలంగాణని, హైదరాబాద్ ఒక సెగ్మెంట్, దక్షిణ తెలంగాణ కొంత కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి బలం ఉంటుంది, ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి బలంగా ఉంటుంది. కాబట్టి కేసీఆర్ కూడా పూర్తిగా తన మకాంని కరీంనగర్కు మార్చి లోక్సభ ఎన్నికల వరకు కరీంనగర్ కేంద్రంగానే రాజకీయ వ్యూహాల్లో రాజకీయాన్ని చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. కరీంనగర్లో కూడా ఒక తెలంగాణ భవన్ ఉంది, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, దానికి మరమ్మతులు చేస్తున్నారు. కేసీఆర్ అక్కడే పోయి ఉంటారనే ఒక చర్చ మొదలైంది. అక్కడ ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో 65 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 65కి కొంత 5-6 సీట్లు తగ్గినా కూడా ఇబ్బంది అయ్యేది. అంటే పూర్తిగా ఒక 4 లక్షల ఓట్ల తేడా మాత్రమే ఉంది. ఈసారి దాన్ని అధిగమించవచ్చు, మెజార్టీ స్థానాలు దక్కించుకుంటే ఆ ఫలితం వల్ల పార్టీ శ్రేణులకు ఒక కొత్త ఉత్సాహం ఇవ్వచ్చు అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ పూర్తిగా ఉత్తర తెలంగాణ కేంద్రంగా రాజకీయం చేసే అవకాశం ఉంది. కేటీఆర్ ఇంతకుముందులాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 4 నియోజకవర్గాలు ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, ఈ 4 పార్లమెంట్ పరిధిలో కేటీఆర్ బాధ్యతలు తీసుకొని ముందుకెళ్లే అవకాశం మనకు కనిపిస్తుంది. ధనలక్ష్మి, ఏదేమైనా ఈసారి 9 లేదా 10 స్థానాలు, లేదంటే కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకుంటే తప్ప పార్టీ అనేది ముందు నడపడం చాలా ఇబ్బంది అవుతుందనే ఒక అంచనాకు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. కేటీఆర్ అంతా వచ్చారు, ఆ దిశగానే ముందుకు పోతున్నారు. చూడాలి ఫలితం ఎలా ఉంటుంది. ఇంతకుముందు సిట్టింగ్లను మార్చకుండా భంగపడ్డ బీఆర్ఎస్కి ఈసారి సిట్టింగ్లను మారిస్తే ఫలితాలు ఏమైనా మారుతాయా అనేది మనం చూడాలి.